అంతా కూడా పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా చెదరగొట్టి ఎక్కడికక్కడ కూడా అందరినీ పంపించడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు విజువల్స్లో దాదాపుగా ఏదైతే దూర ప్రాంతం నుంచి కూడా ఎవరైతే ముస్లిం సంబంధించిన యువకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసుల మీదకి రాళ్ల దాడి చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా ఒక ముస్లిం యువకుడు కూడా వస్తున్నాడు. ఇక్కడ అతను ఏదైనా పూర్తిస్థాయిలో గాయపడిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి దాదాపుగా కొంతమంది పోలీసు యువకులు అలాగే కొంతమంది అందరూ కూడా దాడి జరిగిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా చూసుకోవచ్చు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే కనుక అందరినీ చెదరగొట్టిన పరిస్థితి ఇక్కడ కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే మొదటగా మనం చూసుకోవచ్చు ఏదైతే అల్మాజ్ పేటకి సంబంధించినటువంటి పేరు అయితే ఉందో అల్మాజ్ పేట్ పేరుని తీసి హనుమాన్కు సర్కిల్ అని పెట్టారో అప్పటి నుంచి కూడా ఈ వివాదం అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున తలెత్తిందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం ఒక్కసారి కూడా ఇరు వర్గాలు రాళ్ల దాడులు చేసుకున్న నేపథ్యంలో కూడా మళ్ళీ రెండవసారి కూడా రాళ్ల దాడి చేసుకునే స్థాయి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు పెద్ద ఎత్తున కూడా స్పెషల్ పార్టీలు అలాగే అన్నీ ఇక్కడ చేరుకోవడంతో కూడా రెండోసారి కూడా రావడం జరిగింది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే వజ్రా వెహికల్ కూడా ఇప్పటికే ఏదైతే రాళ్ళు రువ్వుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్న పరిస్థితి ఉంది. పూర్తిస్థాయిలో బాష్మ వాయువు కూడా ప్రయోగించే అవకాశాలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా పోలీసులు మొదటి నుంచి కూడా ఎక్కడ ఎటువంటి ఏదైతే మత సామరస్యానికి సంబంధించినటువంటి ఘటనలు రాకుండా చేస్తారు చూసుకోవచ్చు. బాష్మవాయువు కూడా ప్రయోగించే పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు పోలీసులు అయితే కనుక బాష్మవాయువు చూడొచ్చు. మనం లైవ్ లో దాదాపుగా ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ అందిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే అల్మాజ్ పేటలో జరుగుతున్న ఘటన ఏదో ఆ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో కూడా వజ్రా వెహికల్ అక్కడికి వెళ్ళడం జరిగింది. వజ్రా వెహికల్ అక్కడికి వెళ్ళి ఎవరైతే అల్లరి ముక్కలు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా పూర్తిస్థాయిలో దాదాపు మనం చూసుకోవచ్చు. ఏదైతే వజ్రా వెహికల్ వెళ్ళి వాళ్ళపైన బాష్మవాయువు కూడా ప్రవహించే పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఉదయం నుంచి కూడా ఏదైతే జరుగుతుందో ఈ ఘటనకైతే కనుక ఇప్పుడు దాదాపుగా స్వస్తి పలికిందని చెప్పుకోవచ్చు. కానీ అల్లరి ముగలు ఎక్కడికక్కడ వెళ్లకుండా పూర్తి స్థాయిలో ఇక్కడే ఈ పరిసర ప్రాంతాల్లోనే మనం ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎంతవరకు దారి తీస్తుంది ఏంటి అన్నదానిపైన కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. శ్రీదేవి సుధీర్ అంటే ఇప్పుడు బాష్పవాయువులు కూడా పోలీసులు ప్రయోగిస్తున్నారు సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. బట్ ఇప్పుడు చాలా ఉద్రిక్తంగా పరిస్థితి నెలకొంది. అంతకు ముందు కంటే ఇప్పుడు చూస్తుంటే చాలా ఉద్రిక్తంగా ఉంది. చాలామంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రాళ్లు రువ్వుకుంటున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మరి ఏంటి సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు? అక్కడ ఉన్న పెద్దలు ఎవరైనా దీని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా, లేకపోతే పోలీసులే దీని ఏమైనా పరిష్కరించే అవకాశం ఉందా? రైట్ శ్రీదేవి, మనం చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా ఏదైతే అటు ముస్లిం సంఘాలకు సంబంధించిన పెద్దలు ఉన్నారో వాళ్ళు, మరోపక్క ఏదైతే హిందూ ధార్మిక సంఘాలకు సంబంధించిన నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా ఉదయం నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని దాదాపుగా మాట్లాడే ప్రక్రియ దాదాపుగా 3 దఫాలుగా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే మొదటగా మనం చూసుకోవచ్చు పోలీసులు అయితే కనుక ఏదైతే ముస్లిం యువకులకు సంబంధించిన అలా మత పెద్దలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో కూడా మీరు కూడా కొలిక్కి రావాలని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మరోమారు కూడా హిందూ ధార్మిక నేతలు ఎవరున్నారో వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో అలాగే వేచి ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా అప్పుడు కూడా 3 దఫాలుగా పోలీసులు ఇద్దరితో కూడా చర్చలు జరపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే ముస్లిం సంబంధించిన యువకులు ఒక్కసారిగా ఏదైతే హిందూ నేతలు ఉన్నారో వేచి నేతలు ఉన్నారో వాళ్ళపై కూడా రాళ్ల దాడి చేసిన కార్యక్రమం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోపక్క మనం చూసుకోవచ్చు దాదాపుగా ఏదైతే రెండవసారి కూడా దాదాపుగా మనం చూసుకోవచ్చు రెండవసారి అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా గాయాలైన పరిస్థితి ఉంది. కొంతమంది పోలీసులకు చూస్తూ మనం దాదాపుగా ఏదైతే రాళ్ల దాడి చేశారో ఆ రాళ్ల దాడిలో పోలీసులు కూడా గాయాలని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా అంతా ఫైనల్ అయిన నేపథ్యంలో కూడా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఇక్కడ రావడం జరిగింది. మరోపక్క కమలాపురంకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది. పూర్తిస్థాయిలో దీన్ని అదుపు చేసేందుకు కూడా ఏదైతే ఉదయం నుంచి ఇంత తతంగం జరుగుతుందో ఈ తతంగాన్ని అంతటి కూడా అదుపు చేద్దామనే నేపథ్యంలోనే టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ కావచ్చు, మరోపక్క కమలాపురం నియోజకవర్గానికి చెందిన పుత్తా నరసింహారెడ్డి కూడా రావడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది. అయితే దాదాపుగా ఒక ఫ్లెక్సీని తొలగిస్తేనే మేము కూడా ఇక్కడ ఫ్లెక్సీలు తొలగిస్తామని చెప్పి ఇద్దరు వాదన జరగడం జరిగింది. అయితే ఒక ఫ్లెక్సీని తొలగించిన తర్వాత కూడా ఇటుపైక ముస్లిం యువకులు ఫ్లెక్సీలు తొలగించకపోవడంతో మరోసారి వాటర్ ప్యాకెట్లు మరోసారి రాళ్ల దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున రాళ్ల వర్షము అలాగే పోలీసులు లాఠీ చార్జ్ మరోపక్క బాష్పవాయువు ప్రయోగించే పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఈ ఘటన అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా అల్లరి జరిగేంత కార్యక్రమంగా ఏర్పడింది అయితే మనం చెప్పుకోవచ్చు. శ్రీదేవి రైట్ సుధీర్, థ్యాంక్ యూ. సో అది కడప